వైసీపీలో అంతర్గత రాజకీయాలు, పదవులపై ఆశలు ఇప్పుడు పతాక స్థాయికి చేరాయి. జైలుకు వెళ్లి వచ్చిన నేతలు సైతం వైసీపీ అధికారంలోకి మళ్లీ వస్తే హోంమంత్రి పదవి వచ్చి తీరుతుందని కలలు కంటున్నారంటే పార్టీలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. ముఖ్యంగా మాజీ ఎంపీ నందిగం సురేష్ భార్య బేబీలత వ్యవహారం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. అసలు మాజీ ముఖ్యమంత్రి జగనే ఆమెకు ఆ భరోసా ఇచ్చారా? ఈ మధ్య లీక్ అయిన వైరల్ అయిన ఆమె ఫోన్ కాల్ ఆడియోలో సారాంశమేంటి? ఈ వ్యవహారం వైసీపీలో ఎలాంటి అలజడి సృష్టిస్తోంది? వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగం సురేష్ భార్య బేబీలతకు హోంమంత్రి పదవి వస్తుందని ఆమె సన్నిహితులతో స్వయంగా చెప్పుకుంటున్నారట. ఈ గతంలో అమరావతిలో అరటి తోటలకు నిప్పు పెట్టిన ఘటనతో నాటి ముఖ్యమంత్రి జగన్ దృష్టిలో పడి ఏకంగా ఎంపీ అయిన సురేష్ ఈ మధ్య టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో జైలుకు వెళ్లిన తర్వాత బేబీలత ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. మాకు జగన్ భరోసా ఇచ్చారని, తాడికొండ టికెట్ తనకేనని, రాబోయే ఎన్నికల్లో గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తే హోంమంత్రిని చేస్తారని ఆమె కొందరు సన్నిహితులతో ఫోన్ కాల్స్లో మాట్లాడిన ఆడియోలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. ఈ ఆడియోలు బయటపడడంతో వైసీపీలో ఒకరిపై ఒకరు అనుమానంగా చూసుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ వైరల్ ఆడియోలో బేబీలత చెప్పిన కొన్ని పాయింట్స్ వింటే వైసీపీలో లుకలుకల అంతర్గత ఆకాంక్షలు స్పష్టంగా కనబడుతున్నాయి. జైలుకు వెళ్లి వచ్చినా నా భర్త తీరు మారలేదు, అందుకే నేనే ముందుండి పార్టీ పనులు చూసుకోవాలని ఆమె అన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యలు పార్టీలో నందిగం సురేష్ ప్రాభవాన్ని తగ్గిస్తున్నాయా అనే చర్చకు దారితీస్తున్నాయి. అంతేకాకుండా వైసీపీ అధికారంలోకి రాగానే నాకు హోంమంత్రి పదవి వస్తుంది, అప్పుడు అందరి సంగతి చూస్తానని ఆమె పదే పదే చెప్పినట్టు సమాచారం. ఈ తరహా ప్రకటనలు సాధారణంగా పార్టీ అధిష్టానం నుండి సంకేతాలున్నప్పుడే వస్తుంటాయి. మరి మాజీ ముఖ్యమంత్రి జగన్ నుంచి ఆమెకి ఇలాంటి హామీ ఏమైనా వచ్చిందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ వ్యాఖ్యలు వైసీపీ శ్రేణుల్లో సటైర్లకు దారితీశాయి. నందిగం సురేష్కు ఆయన భార్య ఎర్త్ పెడుతున్నారని కొందరు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారట. ఇది ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు చేసే ప్రయత్నాల్లో భాగమే అనే అనుమానాలు సైతం తావిస్తోంది. నిజానికి జగన్ కోసం జైలు జీవితం గడిపిన బోరుగడ్డ అనిల్ లాంటి నేతలు కూడా ఉన్నారు. అనిల్ కుటుంబ సభ్యులు కూడా జగన్ కోసం జైలుకు వెళ్లినా తమకు కాక నందిగం సురేష్ భార్యకు హోంమంత్రి పదవి ఎందుకిస్తారని అనుకునే ప్రమాదం ఉంది. పార్టీ కోసం కష్టపడి త్యాగాలు చేసిన వారి ఆశలను ఈ రకమైన ఊహాగానాలు దెబ్బతీస్తున్నాయి. బేబీలత ఆశలు, అంచనాలు చూసి సగటు వైసీపీ కార్యకర్త మన రేంజ్ ఇదేనా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ ఎన్నో ఏళ్లుగా నమ్మకంగా పనిచేస్తున్న వారికి పదవులు దక్కక కేవలం వివాదాస్పద నేపథ్యంలో ఉన్న వారికి లేదా వారి కుటుంబ సభ్యులకు ఇలాంటి కీలక పదవులు వస్తాయని ప్రచారం తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. జైలుకు వెళ్లిన వాళ్ళందరినీ హోంమంత్రిని చేయాలంటే ముందుగా జగన్ రెడ్డి తిరిగి గెలవాలని, కానీ వీళ్లు మాత్రం ఇప్పుడే పదవుల పంపకాలని ఆశల్లో తేలిపోతున్నారని పార్టీలో కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇది పార్టీకి నష్టం చేస్తుందని, రాబోయే ఎన్నికల్లో గెలుపుపై ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ప్రచారాలు పార్టీలో అంతర్గత విభేదాలకు దారితీస్తాయని, ఎన్నికల ముందు పార్టీకి చేటు చేస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి ఇలాంటి అంతర్గత విభేదాలు మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. జగన్ రెడ్డి నాయకత్వంలో పార్టీలో పటిష్టమైన క్రమశిక్షణ ఉంటుందని భావించిన వారికి ఈ పరిణామాల ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. మరి ఈ ఫోన్ కాల్ ఆడియో వెనుక అసలు నిజమెంత? బేబీలత ఆశలు నెరవేరుతాయా? వైసీపీ అధిష్టానం ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాలి.